హాయ్ ఫ్రెండ్స్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్తో పాటు ఎన్నో విటమిన్స్ కలిగిన కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికోసం నేను చిన్న మిక్సర్ జార్లోకి 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకురావాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అదే మిక్సర్ జార్లోకి 2 కట్ చేసుకున్న టమాటాలు అలాగే గుప్పిడి జీడిపప్పు కూడా వేసుకొని మెత్తగా ప్యూరీ చేసి తీసుకురావాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్లోకి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని అలాగే మీడియం సైజు పొటాటోను కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగాక ఇప్పుడు ఇందులో టమాటా జీడిపప్పు ప్యూరీ కూడా వేసేసుకుని ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బ్లాక్ చనా ఒక బౌలు అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా ఒక బౌల్ వేసేసుకొని పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీరా పొడి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ కసూరి మెతి వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఉడికాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్లాక్ చన్నా గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే చపాతీలోకి సర్వ్ చేశాను. మీరు పూరి, పుల్కా, బగారా అన్నం, జీరా రైస్, గీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి.